కొంతమంది విమర్శిస్తున్నారు, న్యాయవాదులకు ఏం మంచి చేయట్లేదు ముఖ్యమంత్రి గారు అంటూ. మీరేమో మంచి చేశారు, మేలు చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ చెప్తూ ఉన్నారు. ఏం మంచి చేశారు జగన్ గారు? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తన పాదయాత్రలో మరి ఒక న్యాయవాదులు కొంతమంది న్యాయవాదులు కలిసి వెళ్ళినప్పుడు అన్న ఈ వృత్తిలో జూనియర్లు మరి సస్టైన్ అవటం చాలా కష్టంగా ఉంది అని చెప్పినప్పుడు మరి వెంటనే ఆ రోజు అన్న పాదయాత్రలో ఒక డెసిషన్ తీసుకొని నేను వస్తే మీకు ఇస్తాను అని చెప్పి ఆ రోజు పాదయాత్రలు చేసిన ప్రామిస్ని మరి తన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత జూనియర్ న్యాయవాదులకు మీరు దేశ చరిత్రలో లానేస్తామనే ప్రోగ్రాం ఒక ఆంధ్ర రాష్ట్రంలో తప్ప ఎక్కడా జరగలేదు. అంటే జూనియర్ న్యాయవాదులు ఈ వృత్తి బ్రతకాలని చెప్పి ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మరి ఏదైతే 20 రూపాయల వెల్ఫేర్ స్టాంపు నిజంగానే ప్రతి పిటిషన్ మీద ఒక 20 రూపాయల స్టాంప్ అతికించాలంటే చాలా భారంతో కూడిన విషయం క్రిమినల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మరి న్యాయవాదులు తీసుకెళ్ళినప్పుడు మరి సానుకూలంగా స్పందించి మరి నిన్న క్యాబినెట్లో ఆమోదించిన మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి న్యాయవాదుల్ని ఈ వృత్తిని జూనియర్లే కాదు అందరూ బ్రతకాలని చెప్పి మరి అన్న ఆమోదాన్ని 20 రూపీస్ స్టాంప్ని రద్దు చేసిన విధానానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా కొంతమంది విమర్శిస్తున్నారు, వేరు వేరే రకాలైనటువంటి చట్టాలు తీసుకొచ్చి అందరికీ అన్యాయం చేస్తున్నారు జగన్ గారు అంటూ. ఈ రాష్ట్రంలో నిజంగా పెత్తందారీ వ్యవస్థ అంటే ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణాల చేతుల్లో కొంత మీడియా ఉంది. ఆ మీడియా వల్ల తప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన ఖచ్చితంగా న్యాయం చేస్తూనే ఉన్నారు. దానికి ఈ మీడియా కొంత కులం చేతుల్లో, కొంత అగ్రవర్ణ చేతులతో, కొంత పెత్తందారు వ్యవస్థలో ఉన్న కొన్ని ఛానల్స్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి పాలన విమర్శిస్తున్నారు. కానీ నిజంగా మన స్టార్ క్యాంపెయినర్లు మరి ఆయన సంక్షేమాన్ని పొందిన వాళ్ళు వారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో 2024లో చంద్రబాబు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనలో అన్ని వర్గాలను, అన్ని ప్రాంతాలను అందరినీ క్షేమంగా ముందుకు నడిపిస్తున్న ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.